సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు హాస్పిటల్ వర్కర్స్. ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ ఈపీఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేసి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులకు ఐడీ కార్డులు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు బండారి శేఖర్. హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ 250 మంది కార్మికుల సమ్మె రెండవ రోజు జయప్రదంగా జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో ఈరోజు 250 మంది పైచిలుక కార్మికులు పాల్గొనడం జరిగింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వీరారెడ్డి గారు మీ జీతాలు పడతాయి, మీ సమ్మెను విరమించమని చెప్పేసి మాతో చర్చలు జరిపారు. జీతాలు పడితే సమ్మె విరమిస్తామని చెప్పేసి కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. మీకు 10:30, 11 గంటకల్లా 2 నెలల జీతాలు పడతాయన్నారు. మేము 3 నెలలు వేయాలని చెప్పినాం. 2 నెలలు అయినా పర్లేదు, మేము ఆలోచన చేస్తామని చెప్తే ఇప్పటికి కూడా మాకు కార్మికులకు జీతాలు పడకపోవడం వల్ల సమ్మెను కొనసాగిస్తా ఉన్నాం. ఈ సమ్మెను కొనసాగించడం కాదు, రేపటి సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు, పీఎఫ్ డబ్బులు ఏవైతున్నాయో అవి కార్మికుల ఖాతాలో జమ అయ్యే విధంగా, ఈఎస్ఐ సౌకర్యం కల్పించే విధంగా, ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఇట్లాంటి ఏవైతే డిమాండ్స్ పెట్టుకున్నామో ఈ డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి కాంట్రాక్టర్ కూడా మొద్దు నిద్రపోతున్నారు. కార్మికుల సమస్యలు గాలికి వదిలేసారి ఇతర సమస్యలు పరిష్కరించారు తప్ప కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా, మా జీతాలు వచ్చేంత వరకు కూడా ఈ సమ్మెను మరింత రేపు భవిష్యత్తు ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.